హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఈరోజైతే నేను గార్లిక్ చికెన్ చేయబోతున్నానండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చికెన్లో పసుపు, టీకాల మామూలు కారం అండి 2 వేసేసి, కొంచెం బొంబాయి రవ్వ, 1 స్పూన్ మైదా, చక్కెర 1 స్పూన్. ఈ వైట్గా ఉంది కాబట్టి కనిపించట్లేదు, అందుకే నేను చేతిలో వేసి చూపిస్తున్నాను. చక్కెర వేసాను. ఇందులో కొంచెం మిరియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, పెరుగు 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. ఇవి బాగా ఒక గుడ్డు వేసేసి బాగా కలిపేసుకోవాలండి. ఇంకా నాకైతే సెల్లు పట్టుకొని కలపటం రావట్లేదు, అందుకని ఇప్పుడు కొంచెం సోయా సాసు, నిమ్మరసం ఫైనల్గా అన్నీ వేసేసి బాగా కలిపేస్తానండి. ఇప్పుడైతే మ్యాగ్నెట్ చేసి ఒక 1/2 అవర్ అయినా పక్కన పెట్టేయాలి. నిమ్మరసం మొత్తం పిండేసుకోండి. ఇప్పుడైతే కలిపేసి ఇది ఎంత బాగా కలుపుకొని మ్యాగ్నెట్ చేస్తే అంత మంచిగా పట్టుకుంటుంది మసాలాలన్నీ. ఇంకా పక్కన పెట్టేసి ఇంకా డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, వీటిని వేసేసుకోవాలండి. వేసేసుకొని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది తొందరగానే కుక్ అవుతుంది, ఎందుకంటే మనం నానబెట్టాం కాబట్టి. స్లోగా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రై అయిపోయిందండి. ఇంకా దీన్ని అయితే పక్కకు తీసేసుకుందాం. ఇంకా పక్కకైతే తీసేసుకొని ఇంకా వేరే ప్యాన్ అయితే పెట్టేసుకోవాలండి. మనం చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిలే ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి, ఎక్కువ ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి సన్నగా తరిగింది వేసేసుకోవాలి. ఆయిల్ హీటే ఉంది కాబట్టి పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా సన్నగా తరిగింది వేసేసి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసేసుకోవాలండి. ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకోండి. కొంచెమే వేసుకోండి. ఇంకా సోయా సాస్ వేసుకొని టమాటా కెచప్ కూడా వేసేసుకోవాలండి. కర్రీకి సరిపడా వేసేసుకోండి. ఇంకా నేను కొంచెమే వేస్తున్నాను. ఇంకా బాగా కలిపేసి మన చికెన్ని ఇందులో వేసేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే మన గార్లిక్ చికెన్ అనేది రెడీ అయిపోయిందండి. గార్లిక్ సోయా సాస్ చికెన్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.